ప్రతిసారి ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీకెండ్ రాగానే ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ బయటికి వెళ్ళాలనిపిస్తుంది కదా! సో గైస్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కి నియర్‌గా ఉండే ఈ ప్లేస్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ పార్క్. ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్‌కి 30 రూపీస్, చిల్డ్రన్‌కి 10 రూపీస్. మనం ఎక్స్ట్రాగా ఫుడ్ తీసుకెళ్ళాలి అంటే 10 రూపీస్ ఎక్స్ట్రా. ఎంట్రీలోనే ఈ విధంగా పార్క్ లాగా చేశారు. చాలామంది ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లల్ని పిక్నిక్‌కి తీసుకొచ్చారు. మనం ఫ్యామిలీతో రావాలంటే మాత్రం ఈవినింగ్ టైమే బెస్ట్ టైం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఎండొస్తది. అసలు చిన్న పిల్లలు ఉండలేరు, తట్టుకోలేరు ఆ ఎండకి. ఎంట్రీలో మాత్రమే మనకి డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం మంచిది లోపలికి వెళ్ళాలనుకుంటే. ఫుడ్ ఐటమ్స్ కానీ, స్నాక్స్ కానీ లోపల ఏమీ ఉండవు. మనం బయట నుంచే తీసుకెళ్ళాలి. ఫారెస్ట్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకి 2 లేక్స్ కనిపిస్తాయి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఈ చెరువులో చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి కానీ అవి చనిపోయి ఉన్నాయి. ట్రెక్కింగ్ అంటే మనమేదో చాలా కష్టమని ఊహించేస్తాము. కానీ ఈ ట్రెక్కింగ్ పార్క్ వచ్చేసి ఫ్యామిలీస్ కోసమే స్పెషల్‌గా డిజైన్ చేసినట్టే ఉంది. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ దారులన్నీ ఎలా ఉన్నాయంటే చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి. ఆ లాస్ట్‌లో మాత్రమే ఒక్క దగ్గర మాత్రమే వ్యూ పాయింట్ చూడడానికి పైకెక్కాల్సి ఉంటది. అది కూడా సింపుల్‌గానే ఉంటది. ఈ పార్క్ మొత్తం నేరేడు పళ్ళు చెట్లు, సీతాఫలం చెట్లు వీటిలతోనే ఎక్కువ నింపేశారు. ఈ పార్కు 2-3 ఇయర్స్ బ్యాకే డెవలప్ చేశారు. ఎంట్రీలో చూస్తే మ్యాప్ కనిపిస్తుంది. ఓల్డ్‌కి, న్యూకి డిఫరెన్స్ చూపిస్తారు. ఇంకా మధ్య మధ్యలో రూట్ మ్యాప్స్ పెట్టారు. వేస్ ఎలా వెళ్ళాలి అని కనుక్కోవడానికి. ఈ ఫారెస్ట్‌లో అక్కడక్కడ ఇలా చిన్న చిన్న లేక్స్ లాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా ఈ పార్క్ స్పెషాలిటీ చెప్పాలంటే రాక్ పెయింటింగ్స్. పెద్ద పెద్ద బండరాళ్ళ మీద యానిమల్స్ బొమ్మలు పెయింటింగ్ చేసి చాలా అద్భుతంగా చూపించారు. ఇక్కడ చూసారా పులి బొమ్మ అచ్చం సేమ్ దానిలో జీవం ఉన్నట్లే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే చింపాంజీ రాక్ పెయింటింగ్, ఇంకా రైనోస్ కూడా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ పైన కనిపిస్తుంది ఇది వచ్చేసి. ఈ పార్క్ మొత్తం మీద 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ వ్యూ పాయింట్స్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒక సైడు మొత్తం స్టెప్స్ లాగా, ఇంకో సైడ్ ఏమో కొండ ఎక్కినట్టు ఎక్కాలి. అది కూడా సింపుల్‌గానే ఉంటుందనుకోండి. ఇలా ఒక 1/2 కిలోమీటర్ పైకి వెళ్తే వ్యూ పాయింట్ వచ్చేస్తుంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి కింద నుంచే చాలా బాగా కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు వచ్చేసి అట్లే అతికించినట్టు ఉన్నాయి. మనమైతే వ్యూ పాయింట్‌కి వచ్చేసాము. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే వ్యూ పాయింట్ ఉంది అసలు. చుట్టూరు మొత్తం ఫారెస్టు, మేఘాలు అక్కడక్కడ అతికించినట్లు అసలు ఏముందబ్బా! ఒకవైపు మొత్తం సిటీ కనిపిస్తుంది. ఇంకోవైపు మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది. మేఘాలు మాత్రం అద్భుతంగా మనకి కిందే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. వ్యూ పాయింట్ నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం మేము రెండో దారిలో నుంచి వెళ్ళాము. అదైతే కొండ మీద నుంచి కిందకి దిగినట్టు ఉంటుంది ట్రెక్కింగ్ మోడల్లో. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈజీగా ఎక్కేయచ్చు, ఈజీగా దిగేయచ్చు ఈ ట్రెక్కింగ్ పార్క్. ఈ ఫారెస్ట్ మొత్తం మీద మనకి తినడానికి ఏమన్నా దొరుకుతున్నాయి అంటే అవి ఈ పళ్ళే. ఇవి మా సైడ్ వచ్చేసి పుల్లరేగ్గాయలు అంటారు. కొన్ని ప్లేసెస్‌లో వచ్చేసి వీటిని పరిమికాయలు సంథింగ్ అంటారు. చాలా చాలా పుల్ల పుల్లగా అనిపిస్తాయి. ఈవినింగ్ టైంలో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారంటే ఈ చిన్న చిన్న పిల్లలు వచ్చేసి రాళ్ళని చెరువులో వేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆడుకుంటున్నారు. ఈ రాళ్ళు వీళ్ళు వేసి వేసి చెరువులో నీళ్ళన్నీ ఎక్కడ పైకొచ్చేస్తాయా అన్నట్టు చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో సన్సెట్ మాత్రం అస్సలు అద్రిపోయింది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి ఈ చెరువు చుట్టూ చాలామంది కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆఫ్టర్నూన్ వెళ్ళాలనుకుంటే అంబ్రెల్లా క్యారీ చేయడం మంచిది మీతో పాటు. లేకపోతే ఎండలో చాలా ఇబ్బంది అవుతుంది. మేమైతే ఆఫ్టర్నూన్ 2కి అలా వెళ్ళాము ఫుడ్ తీసుకొని. ఎందుకంటే లోపలైతే ఫుడ్ ఉండదు.
సో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంబ్రిల్లా ముందే క్యారీ చేసాము, ఐడియా లేకపోయినా కానీ. ఫారెస్ట్ మొత్తం గిరా తిరిగి ఈవినింగ్ 6 కల్లా కిందకైతే వచ్చేసాము ఎంట్రీ దగ్గరికి. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 టు నైట్ 7 దాకా కూడా ఉంటుంది. ఈ పార్క్లో పికాక్స్ కూడా ఉంటాయని విన్నాను, కానీ నాకైతే ఒక్క పికాక్ కూడా కనిపించలేదు. కానీ మొత్తం మీద నాకు ఒక నెమలికైతే కనిపించింది ఫారెస్ట్లో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనం బయట కనిపిస్తే బయట కొనుక్కుంటే ఒకటి, మనకి ఒరిజినల్ దొరికిందంటే ఆ ఫీలే వేరబ్బా. సో గైస్, ఈ పార్క్ అయితే చాలా బాగుంది, అందరూ తప్పకుండా వెళ్ళండి, ఓకేనా.